श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादश्रीवल्लभ श्रीनृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। गणपतिगुरुमेकं सच्चिदानन्दरूपं विबुधनिवहसेव्यं योगमार्गाधिरूढं शरणमुपगतानामार्तिसङ्घाद्रिवज्रं मम हृदयनिवासं भक्तिनम्रो नमामि। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ముందు వీడియోలో మనము 9వ అధ్యాయంలోని 21 మరియు 22వ శ్లోకాలు నేర్చుకున్నాం. ఈరోజు 23 మరియు 24వ శ్లోకాలు నేర్చుకుందాం. ఏప్యన్యదేవతా భక్తాః ఏప్యన్యదేవతా భక్తాః ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః యజంతే శ్రద్ధయాన్వితాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ తేపి మామేవ కౌంతేయ తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం యజంత్య విధిపూర్వకం యజంత్య విధిపూర్వకం అహం హి సర్వయజ్ఞానాం అహం హి సర్వయజ్ఞానాం అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ భోక్తా చ ప్రభురేవ చ భోక్తా చ ప్రభురేవ చ న తు మామభిజానంతి న తు మామభిజానంతి న తు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే తత్వేనాతశ్చ్యవంతి తే తత్వేనాతచ్చ్యవంతి తే. ఇప్పుడు ఈ 2 శ్లోకాలకు తాత్పర్యం చూసుకుందాం. ఓ అర్జున, ఎవరు ఇతర దేవతల ఎడల భక్తి గలవారే శ్రద్ధతో కూడి వారిని ఆరాధించుచున్నారో వారును నన్నే అవిధిపూర్వకముగా ఆరాధించుచున్న వారగుదురు. ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే అయి ఉన్నాను. అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకొనుట లేదు, ఇందువలన జారిపోవుచున్నారు. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు 2 సార్లు చెప్తాను, చూసుకోండి. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం అహం హి క్రతురహం యజ్ఞః భోక్తా చ ప్రభురేవ చ న తు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ న తు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. ఇవాళకి చాలండి. తర్వాతి 2 శ్లోకాలు తర్వాతి క్లాస్లో నేర్చుకుందాం. జ్ఞానాన